హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కీలక నేతలతో ఒక సమావేశాన్ని అయితే నిర్వహించడమే జరిగిందనమాట. ఈ సమావేశంలో వైసీపీ నేతలందరూ కూడా ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టిగా చెప్పారనమాట. ఆ విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా కానీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకున్న స్థాయిలో సెక్యూరిటీ కల్పించట్లేదనమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలందరూ కూడా ఒక విషయం ఏంటంటే, సెక్యూరిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అస్సలు కాంప్రమైజ్ కావద్దు, అవసరమైతే ప్రభుత్వ సెక్యూరిటీని కాదనుకొని ప్రైవేట్ సెక్యూరిటీనైనా నియమించుకోవాలి. ఎందుకు అంటే వైసీపీ పార్టీకి ఒక్కడు నేత, ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రాణాలకి ఏమైనా అయితే మేము తీవ్రస్థాయిలో ఇబ్బంది పడతాము అని చెప్పేసి వైసీపీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో చాలా గట్టిగా చెప్పారనమాట. మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రజలు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లు పెట్టి ఏదైతే ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నారో తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం రోప్ పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లోకి వెళ్తుంటే ఆయనకి ఏదైతే ఇవ్వాల్సిన సెక్యూరిటీ అనేది ఇవ్వట్లేదన్నమాట. వీటన్నిటి మీద వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారనమాట. ఎందుకంటే మాకుంది ఒకే ఒక్క నేత, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయనంటే గిట్టని వ్యక్తులు, మేబీ కొంతమంది సైకో లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, టీడీపీ అంటే అలాగే జనసేన అన్న కానీ చాలా అభిమానంతో ఉన్న వ్యక్తులు, కొంత సైకో మెంటాలిటీ ఉన్న వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్తున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉంటున్నప్పుడు కానీ మేబీ వాళ్ళ మానసిక స్థితి బాగలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా అఘాయిత్యం చేస్తే అప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా అయిన తర్వాత మన చేతికి రాదు కదా, అందుకోసం అని చెప్పేసి ముందస్తుగానే మనం జాగ్రత్త పడాలి అని చెప్పేసి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సెక్యూరిటీ విషయంలో చాలా గట్టిగా చెప్పారనమాట. మీరు ప్రైవేట్ సెక్యూరిటీని నిర్మించుకోండి, ప్రభుత్వం కల్పించే సెక్యూరిటీని నమ్మకుండా అన్నట్టుగా. అయితే ఈ విషయం మీద రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ నిర్ణయం ఏంటి అంటే, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్తున్నప్పుడు రోప్ పార్టీ కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరెవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా వాళ్ళందరినీ గుర్తించేందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడేందుకు దాదాపు ఒక 40 మందితో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పరచుకుంటున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఏదేమైనా కానీ వైసీపీ నేతల్లో ఒక భయం ఉందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం ఏమో ప్రజల్లోకి వెళ్తుంటేనేమో సరైన సెక్యూరిటీ కల్పించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరైనా ద్వేషం ఉన్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాయత్త ప్రయత్నం చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి ప్రమాదం, కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ నాయకులు అలాగే వాళ్ళ కార్యకర్తలు చాలా పెద్ద స్థాయిలో ఈ విషయం మీద ఆందోళన గత కొన్ని రోజులుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఒక 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా నియమించుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.